ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ 2 బృందాలుగా విడిపోయి వేగంగా కేసు దర్యాప్తు చేస్తోంది. ఓవైపు సిట్లో ఉన్న రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తోంది. మరో బృందం అప్పటి రివ్యూ కమిటీలో ఉన్న సభ్యుల నుంచి స్టేట్మెంట్లు సేకరిస్తోంది. మరోవైపు సిట్ బృందంతో సిపి సజ్జనార్ నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఓవైపు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతుండగా మరోవైపు అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిల స్టేట్మెంట్లను తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన నవీన్ చంద్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. జూబ్లీహిల్స్ లో ప్రభాకర్ రావు విచారణ జరుగుతున్న వేళ కేసులో నిందితులుగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ తిరుపతన్న, మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావులను సుదీర్ఘంగా ప్రశ్నించింది. దాదాపు 9 గంటల సేపు వివిధ కోణాల్లో విచారించారు. గత విచారణ సమయం ప్రభాకర్ రావు ఆదేశాలను తాము పాటించామని చెప్పగా ఇదే విషయంపై ప్రభాకర్ రావు ఎదురెదురుగా ఉంచి ప్రశ్నించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ దక్కన్ కిచెన్ యజమాని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకొచ్చిందని భావించిన సిట్ ఈ కేసులో అతని స్టేట్మెంట్ను రికార్డు చేసింది. పోలీసులు ఫామ్ హౌస్ తనిఖీల సమయంలో ఏం జరిగింది, ఎలా వెలుగులోకి వచ్చింది, ఆడియోలు వీడియోలు ఎలా బయటకొచ్చాయనే అంశాలపై సిట్ లోతుగా ప్రశ్నించింది. ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియోలతో పాటు రామచంద్ర భారతితో మాట్లాడినవి బయటకొచ్చాయంటే ట్యాపింగ్ చేసినట్లు అర్థం అవుతుందని నందకుమార్ తెలిపారు. అందులో ఉన్న వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి, అప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని బయటపెట్టింది, దానిపైన కొద్దిగా వివరణ కోరారు. అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పాను. కానీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. దీని ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడితే దీంట్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంతవరకే చెప్పగలుగుతాము. దాంట్లో ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సిట్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా లోతైన ఎంక్వైరీ చేస్తా అన్నారు. రాధాకిషన్ రావు అనే టాస్క్ ఫోర్స్ ఆఫీసరు అంటే ఖలీల్ పాషా అనే ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి కంప్లీట్గా నా హోటల్ ధ్వంసం చేసేట్లో వాళ్ళకి సహకరించిండ్రు. డిపార్ట్మెంట్లో జరిగిన ఇంటర్నల్ లెటర్స్ ఉంటాయి కదండి, ఎస్ఐ, సిఐ, ఏసీపీ రాసుకున్న లెటర్లు, ఆ లెటర్లు కూడా అక్యూజ్డ్కి అందజేసిరండి. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం నడుస్తుంది, దగ్గుపాటి ప్రభుత్వం నడుస్తుందా, లేకుంటే కల్వకుంట్ల ప్రభుత్వం నడుస్తుందా, లేకుంటే న్యాయం జరుగుతుందా లేదా? 3 సంవత్సరాలు తిరుగుతున్నాను నేను పోలీస్ స్టేషన్కు, కోర్టుకు, కానీ న్యాయం జరగదు. వాళ్ళకి మాత్రం అక్యూజ్డ్కి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా సహకరించారన్నది నేను దీని మీద డీజీ గారి దగ్గరికి ఆల్రెడీ దీన్ని కంప్లైంట్ ఇచ్చాను.